పిఠాపురం మున్సిపల్ బడ్జెట్ సమావేశం కౌన్సిల్ హాల్లో నిర్వహించారు. తన 28వ వార్డులో కమ్యూనిటీ హాల్ కోసం కౌన్సిలర్ రాయపురెడ్డి పావని కౌన్సిల్ సమావేశం పూర్తయినప్పటికీ బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జనసేన పార్టీలో చేరినందుకే తమను పట్టించుకోవడం లేదంటూ ఆవేదన చెందారు. గత కొన్ని నెలలుగా కౌన్సిల్ ఎజెండాకు కమ్యూనిటీ హాల్ అంశాన్ని తీసుకురావాలని అధికారులకు విన్నవించినా వినడం లేదని ఆరోపించారు. తాను స్వతంత్ర కౌన్సిలర్ గా నెగ్గి 4 సంవత్సరాల క్రితం వైసీపీ పార్టీలో చేరానని గుర్తు చేశారు. గత 8 నెలల క్రితం పవన్ కళ్యాణ్ సమక్షంలో మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబుతో జనసేన పార్టీలో చేరినట్లు తెలిపారు. బడ్జెట్ సమావేశంలో ఇటువంటి అంశాన్ని తీసుకురావడం కుదరదని అధికారులు తేల్చి చెప్పడంతో గత బడ్జెట్ సమావేశం మాదిరిగానే నేడు కూడా టేబుల్ అజెండాలో కమ్యూనిటీ హాల్ అంశాన్ని తీసుకురావాలని బైఠాయించి ఆందోళన చేపట్టారు. నా పేరు రాయపురెడ్డి పావని అండి. నాది 28వ వార్డు. 28వ వార్డు కౌన్సిలర్గా నేను ఇండిపెండెంట్గా నెగ్గానండి. పార్టీలో అప్పుడు పార్టీ వైఎస్ఆర్సీపీ కాబట్టి అందులోకి వెళ్ళవలసి వచ్చిందండి. వార్డు డెవలప్ గురించి తప్పకుండా అందులోకి వెళ్ళామండి. వార్డులో కొన్ని జరిగినాయి. ఈ మధ్య జనసేన పార్టీలోకి వెళ్ళడం జరిగిందండి. కమిటీ హాల్ గురించి ఎప్పటి నుంచో అడగడం జరుగుతుందండి. ఈ మీటింగ్కి వస్తుందా ఆ మీటింగ్కి వస్తుందని చెప్పడం తప్ప ఏ మీటింగ్కి తీసుకురాలేదు. మొన్న జరిగిన మీటింగ్లో నేను ఇంకా ధర్నా చేయడానికే కూర్చున్నాను. అప్పుడు చైర్పర్సన్ గారు, కమిషనర్ గారు, ఏఈ గారు మాట ఇచ్చారండి. ఎంతైతే అంతా మేము నెక్స్ట్ మీటింగ్ తీసుకొస్తామని అనడం జరిగిందండి. సో దాని గురించి నేను లేచి వెళ్ళిపోవడం జరిగింది. ఈ మీటింగ్ తీసుకొస్తారు కదా అనుకుంటే ఈ మీటింగ్ బడ్జెట్ మీటింగ్ అండి. బడ్జెట్ మీటింగ్లో ఏ అంశాలు పెట్టలేదు అన్నారు. ఇంతకుముందు సంవత్సరం బడ్జెట్ మీటింగ్లో కంపల్సరీ అంశాలన్నింటినీ తీసుకొచ్చారు. టేబుల్ ఎజెండా కూడా తీసుకురావడం జరిగిందండి. ఈ మీటింగ్లో టేబుల్ ఎజెండా కిందనే తీసుకొస్తారని చెప్పేసి నేను ధర్నా కూర్చోవడం జరిగింది.